గోదాముల్లో జరిగిన బియ్యం అవినీతిలో మాజీ మంత్రి పేర్ని నాని అడ్డంగా దొరికిపోయారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్ని నాని కుటుంబం మీద, పేర్ని నాని మీద లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో పేర్ని నాని ఎక్కడున్నాడు, ఆయన ఎప్పుడు బయటకు వస్తాడు అనేది తీవ్ర ఉత్కంఠనైతే రేపుతుంది. ఈ నేపథ్యంలోని ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. గోదాముల్లో బియ్యం అవినీతికి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పేర్ని నాని మీద లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఏంటి సార్ ఇంతకీ పేర్ని నాని ఎక్కడున్నారు, ఆయన్ని ఎప్పుడు ప్రభుత్వం అరెస్ట్ చేసి బయటికి తీసుకురాబోతోంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నిన్నటి వరకు ఆయన అజ్ఞాతంలో ఉన్నారని ప్రచారం జరిగింది. నిన్న సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులతోటి కీలక సమావేశాన్ని ఆయన ఇంట్లోనే పెట్టుకున్నట్టున్నారు. ఆ ఫోటో కూడా రిలీజ్ అయింది. అయితే ఇక్కడ గోదాముల్లో ఎంత అవినీతి జరిగింది అనేది ఒక ఇష్యూ. మచిలీపట్నంలో ఉండేటువంటి గోదాములు పేర్ని నానికి సంబంధించిన గోదాములు, అవి ఎఫ్సిఐ వాళ్ళు తీసుకున్నారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు తీసుకొని నిలవబెట్టారు రేషన్ బియ్యాన్ని. కాకపోతే రేషన్ బియ్యం మిస్యూజ్ అయింది. కొన్ని మెట్రిక్ టన్నులు బియ్యం దాదాపుగా మిస్యూజ్ అయింది. దీని మీద అధికారులు, పౌర సరఫరాల అధికారులు, విజిలెన్స్ వాళ్ళు నవంబర్ 30వ తారీఖున గోదాములలో తనిఖీలు చేశారు. తనిఖీలు చేసి నవంబర్ 30వ తారీఖున తనిఖీ చేసినప్పుడు కేసులు ఎప్పుడు పెట్టాలి? వాళ్ళు వెంటనే పెట్టాలి కదా. వాళ్ళు ఎప్పుడు పెట్టారు కేసు? డిసెంబర్ 14, 13వ తారీఖున కేసు పెట్టారు. అంటే ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, 10 రోజుల పాటు గ్యాప్. ఈ 10 రోజుల పాటు గ్యాప్లో పేర్ని నానిని అరెస్ట్ చేయకుండా, లేదంటే పేర్ని నానికి సంబంధించినటువంటి ఈ బియ్యం గ్యాంబ్లింగ్ వ్యవహారాన్ని కొంచెం తారుమారు చేసేందుకు కొంతమంది అధికారులే సహకరించారు అనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. ఎవరైతే విజిలెన్స్ అధికారులు కొంతమంది ఉన్నారో, లేదా పౌర సరఫరాల శాఖలో అధికారులు ఉన్నారో, వాళ్ళు ఈ మిస్యూజ్ అయినటువంటి దాన్ని తగ్గించి, అంటే ఏదైతే అక్రమాలు ఉన్నాయో అక్రమాల తీవ్రతను తగ్గించేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. అలాగే ఆయన కోర్టుకు వెళ్ళి ముందస్తు అరెస్ట్ లేకుండా చేసుకునేటువంటి ప్రయత్నం చేసేంత వరకు కూడా వీళ్ళు డ్రాగ్ ఆన్ చేశారు అధికారులు అని చెప్పి వాళ్ళ లేటెస్ట్ న్యూస్. ఎందుకంటే నవంబర్ 30వ తారీఖున వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఆ రోజునే కేసు పెట్టాలి, లేదంటే డిసెంబర్ 10, 11, 13వ తారీఖు దాకా ఎందుకుంటారు? అవసరం లేదు కదా. అంటే ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చారంటే ఆయన కొంత రిలీఫ్ కావడానికి వీళ్ళే వాళ్ళతోటి కలిసి ఆయన్ని బయటపడేసేందుకు ప్రయత్నం చేశారు కొంతమంది. మరి ఆ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? ఇప్పుడు అధికారులు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇవ్వాలే కదా బయటకు వచ్చింది అది. కొంతమంది పౌర సరఫరాల శాఖ అధికారులు, అలాగే విజిలెన్స్ అధికారులు పేర్ని నానికి కోఆపరేట్ చేశారు అనేది ఇవాళ బయటకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు చేశారు ఏంటనే దాని మీద స్క్రూటినీ చేస్తున్నారు. ఇప్పుడు ఆ శాఖ మంత్రి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులతోటి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు అనేది కూడా వినిపిస్తుంది. దాని కారణంగానే పేర్ని నాని సేఫ్ సైడ్గా బయటికి రాబోతున్నారు అనేది కూడా ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. యాక్చువల్గా ఆ గోడౌన్లో ఎవరి పేరు పైన ఉంది? పేర్ని నాని గారి సతీమణి పేరు, జయసుధ పేరు పైన ఉన్నాయి. ఆవిడ్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తారని చెప్పి 2-3 రోజులుగా హల్చల్ చేసింది. ఈ లోపుగా ఆయన ఏం చేశారు? మిస్యూజ్ అయినటువంటి బియ్యానికి నష్టపరిహారం కింద 1,70,00,000 రూపాయలు ఈయన కట్టడానికి సిద్ధమయ్యారు. ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలు చెల్లించారు, ఇంకొక 70 లక్షలు కట్టడానికి సిద్ధం అవుతున్నా. ఆ మేరకు డీడీలు కూడా తీశారంట. అంటే డీడీలు కూడా తీశారంటే మిస్యూజ్ అయిన దానికి వీళ్ళు ఒప్పుకున్నట్టే కదా. సో ఆయన డీడీలు తీశారు, ఈ మిగతా డబ్బులు కూడా కడుతున్నారు. మిస్యూజ్ జరిగిందని డబ్బులు కడితే సరిపోతుందా? అసలు చట్టం ఏం చెబుతుంది? ఇప్పుడు అదే ఎంక్వైరీ చేసి పట్టుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు యాక్చువల్గా కృష్ణా జిల్లాలోనే ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తే మిస్యూజ్ అయ్యేటువంటి బియ్యం 15 రోజులకి, ఓన్లీ కృష్ణా జిల్లా 15 రోజులకి ఒకసారి 1 కోటి రూపాయల బియ్యం, 1 కోటి రూపాయల విలువైనటువంటి బియ్యం మిస్యూజ్ అవుతున్నాయంట. 1 కోటి రూపాయలు 15 రోజులకు ఒకసారి ఓన్లీ కృష్ణా జిల్లాలో. ఎలా మిస్ అవుతున్నాయి అంటే వెరీ సింపుల్ లాజిక్. అక్కడ విజిలెన్స్ అధికారులు కనుగొన్నది ఏంటంటే, జనరల్గా ఏంటంటే మనకి లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంటుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఎఫ్సిఐ ఉంటుంది. ఎఫ్సిఐ నుంచి మండల గోడౌన్లోకి వస్తాయి, గోడౌన్ నుంచి
నీకు మండల గోడౌన్లోకి వస్తాయి. ఉమ్, మండల గోడౌన్ నుంచి నీకు డీలర్లకి పంపించాలి. ఉమ్. ఈ డీలర్లకు పంపించేటప్పుడు వాళ్ళ చేత మీకు తంబే తమ్ ఇంప్రెషన్ వేసుకొని జాగ్రత్తలు తీసుకొని వీళ్ళు ఇవ్వాలి. ఉమ్, దీంట్లో తరుగు తీసేస్తూ ఉంటారు. ఉమ్, తరుగు అని తీసేస్తారు, నికింటాల్ అని చెప్పి తరుగు తీసేస్తారు ఇది డీలర్లకు ఇచ్చేటప్పుడు. ఇక్కడ యాక్చువల్గా జరగాల్సింది ఏంది, ఎఫ్సిఐ నుంచి నీకు ఎఫ్సిఐ గోడౌన్ నుంచి మండల గోడౌన్లకి రావాలి, మండల గోడౌన్ నుంచి డీలర్లకు వెళ్ళాలి. ఇది ప్రాసెస్. ఉమ్, ఈ ప్రాసెస్లో నీకు ఎఫ్సిఐ గోడౌన్ నుంచి మండల గోడౌన్కి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా నువ్వు దాన్ని తూకం వేయాలి. ఉమ్, తూకం వేసి ఇవ్వాలి మండల గోడౌన్కి. కానీ మండల గోడౌన్కి తూకం వేసి ఇవ్వట్లా. ఉమ్, తూకం వేసి ఇవ్వకుండా ప్రతి బస్తాకి ఒక 2-3 కేజీలు తీసేస్తున్నారు. 2-3 కేజీలు తరుగానే తీసేసి లెక్క చెప్పకుండా అసలు కాటాలు వేయకుండా ఈ గోడౌన్ అసలు లోడింగ్ అన్లోడింగ్ ఏదైతే ఉందో, ఇప్పుడు లోడింగ్కి డబ్బులు ఇస్తారు, అన్లోడింగ్కి డబ్బులు ఇస్తారు, మళ్ళీ లోడింగ్కి డబ్బులు ఇస్తారు. ఉమ్, కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎఫ్సిఐ లోడ్ నుంచి ఆ లారీలు ఎట్టిన పక్క పక్కనే పెట్టి ఇది మండల్ లెవెల్ గోడౌన్ వెళ్ళేటువంటి లారీని ఎఫ్సిఐ లారీని రెండింటిని పక్క పక్కన పెట్టి ఈ బస్తాని ఇట్టేస్తున్నారు అంతే. అంటే ఒకే లోడింగ్ అంతే. ఈ లోడింగ్ అటు లోడ్ చేస్తారు అంతే. అన్లోడింగ్ అనేది ఉండదు ఇక్కడ. లోడింగ్ అంతే, అన్లోడింగ్ అనేది ఉండదు. కానీ లోడింగ్కి అన్లోడింగ్కి మళ్ళీ ఛార్జ్ చేస్తున్నారు. అదొక కుంభకోణం. తర్వాత ఈ తూకం ఉంది కదా, తూకం వేసి ఇవ్వాలి కదా, తూకం వేసి ఇవ్వకుండా అక్కడ నీకు తట్టేస్తున్నారు బియ్యం. ఒక బస్తాకు వచ్చేసి 3-4 కేజీలు తట్టేసేసి దాన్ని ఇది చేస్తున్నారు అని. అంటే ఎఫ్సిఐలోనే స్టార్ట్ అవుతుంది అది. ఇప్పుడు ఎఫ్సిఐలో లోడ్ చేసేటప్పుడే నీకు ఒక 60 కేజీలు లేదా 50 కేజీలు బస్తా ఉందనుకో, దాన్ని 35-45 కేజీలు వేస్తారు. ఈ బస్తాని ఎఫ్సిఐ లారీలో గోడౌన్ నుంచి లారీలో లోడ్ చేస్తారు. లోడ్ చేసిన దాన్ని మళ్ళీ మండల దానికి అదే వేసేస్తారు తూకం లేకుండా. అంటే ఎక్కడ తెలీదు. అంటే ఎఫ్సిఐ గోడౌన్లోనే జరుగుతుంది ఇది. ఈ గోడౌన్లు ఎఫ్సిఐ వాళ్ళు అద్దెకి తీసుకుంటున్నారు. ఎవరి దగ్గర తీసుకుంటున్నారు, పేర్ని నాని గారు లాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు, ప్రైవేట్ వాళ్ళ దగ్గర. ఆ బియ్యం ఎక్కడ పోతున్నాయి, బస్తాకి 5 కేజీలు 10 కేజీలు, ఒక 5 కేజీలు 2 నుంచి 5 కేజీలు తీసేస్తున్నారు. ఆ 5 కేజీలు 2 కేజీలు ఎక్కడి నుంచి పోతున్నాయి అని అంటే ఇదిగో ఇది. వీళ్ళు కనుక్కుంది దాదాపు ఎన్నో కోట్ల రూపాయలు నష్టపరిహారం, దాదాపు 90 లక్షల విలువైనటువంటి బియ్యం మిస్ అయిందని చెప్పి మొదటి రోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. కాదు 1,90,00,000 అని చెప్పి ఇప్పుడు చెబుతున్నారు. సో మొత్తం మీద దానికి ఎంతైతే నష్టం ఉందో, మిస్యూజ్ అయింది బియ్యం, దానికి డబ్బులు కట్టడానికి డీడీ తీసేశారు. అంటే తప్పు జరిగిందని ఆయన ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు అరెస్ట్ ఉండాలా లేదా? రికవరీ చేశారు కాబట్టి వదిలిపెడతారా నేరం? కాదు కదా, ఆయన అరెస్ట్ చేయాలి కదా, అందుకే లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. మరి అరెస్ట్ చేస్తారా, లేదంటే ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది ఓకే అంతవరకు ఉండి ఇంకా కొద్దిగా కోఆపరేట్ చేస్తారు ఇప్పుడు ఉన్నట్టు అధికారులు, ఇప్పుడు ఉన్నట్టు ప్రభుత్వం, లేదంటే ఇప్పుడు ఉన్నట్టు కొంతమంది మంత్రులు ఆయనకి కోఆపరేట్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి అనిపిస్తుంది. సో నిన్న సాయంత్రం జరిగినటువంటి మాజీ మంత్రుల మీటింగ్లో కూడా అరెస్ట్ కాకుండా లేదంటే ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఉండేందుకే ఆయన లాబింగ్ చేస్తున్నారని తెలుస్తుంది. అంటే ఇది ఒక కొత్త రకమైనటువంటి వ్యవహారం. అంటే తప్పు చేశారు, ఆ తప్పు చేసిన దానికి కనుక్కున్నారు కాబట్టి డబ్బులు కట్టేశారు, అయిపోయింది. మరి ఆ నేరం ఎవరి మీద పోపాలి? ఈ ప్రభుత్వం పేర్ని నానిని చూసి చూడనట్టు వదిలిపెడుతుందా అనేటువంటి టాక్ అయితే వస్తుంది. ఈయన కానీ ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు ఇచ్చింది, ఈయన మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇప్పుడు చూసి చూడనట్టు వదిలిపెట్టింది అన్నట్టు భావన వెళ్ళే అవకాశం ఉంది ప్రజల్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.